అందరు బాగున్నారా? రైట్. యెషయా 40వ అధ్యాయము 29. చాలా కాలమైంది ఇట్లా వాక్యం చెప్పేటప్పుడు వర్షం పడలేదు. ఎప్పుడు ఏదో ఒకటి సేఫ్టీ, దేవుడు ఎప్పుడు రాదు, ఈ రోజు వచ్చింది. స్తోత్రం, హల్లెలూయా. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగచేయువాడు ఆయనే. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. సొమ్మసిల్లిన వారికి సొమ్మసిల్లిన, ఇది నాకు వెల్కమ్. హల్లెలూయా. సొమ్మసిల్లిన వారికి కొద్దిసేపు ఫ్యాన్ ఆఫ్ చేయండి. సో నా వాయిస్ మీకు వినిపిస్తుంది. ఫ్యాన్ అటువైపు. ఓకే, ఇప్పుడు నా వాయిస్ వినపడుతుంది. ఓకే, దాని వచ్చినట్టు మీరు వేసుకోవచ్చు. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. యేసుక్రీస్తు ప్రభు నమ్మి ఉన్నాం, విశ్వసించి ఉన్నాం. మన జీవిత యాత్రలో వెళుతున్నప్పుడు పరమార్లు మనము వినే వార్తను బట్టి, మనము చూచే వాటిని బట్టి మనము సొమ్మసిల్లిపోతా ఉంటాం. ఇక్కడ ఎవరైనా సొమ్మసిల్లిన వారు లేకుండా ఉన్నారా? ఏదో ఒక విషయాల్లో మనం సొమ్మసిల్లిపోతా ఉంటాం, కృంగిపోతా ఉంటాం, దుఃఖంతో ఉంటాం, వేదనతో ఉంటాం. సొమ్మసిల్లిపోవడం అంటే ఇంకా కదలలేని పరిస్థితి. ఏదైనా వార్త మీకు తెలిసినప్పుడు ఆ వార్తను బట్టి నువ్వు సొమ్మసిల్లిపోతావు, నువ్వు కదలకుండా ఉండిపోతా ఉంటావు. అంటే సొమ్మసిల్లిపోయి ఉన్నావు, సోలిపోయి ఉన్నావు. అటువంటి వారికి దేవుడు ఏమిస్తాడంట? హల్లెలూయా. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. ఈరోజు వేటి విషయాల్లో మీరు సొమ్మసిల్లిపోయి ఉన్నారేమో కానీ ఆయన మీకు బలం ఇచ్చుచున్నాడు. హల్లెలూయా. ఒకసారి ఆయన నాకు బలం ఇచ్చుచున్నాడు అంటే, ఒకసారి ఒక దైవజనుని యొక్క కుమార్తె చనిపోయినప్పుడు గొప్ప దైవజనుడు అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు తన ద్వారా దేవుడు చేయించున్నాడు. తన కుమార్తె యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు ఆ దైవజనుడు సొమ్మసిల్లిపోయాడు. కానీ మరలా దేవుడు బలం ఇచ్చి ఉన్నాడు. ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన మాటను బట్టి మీకు చెప్తా ఉన్నాను. వేటి విషయాల్లో మీరు సొమ్మసిల్లిపోయి ఉన్నారు, కృంగిపోయి ఉన్నారు, దేవుడు మీకు బలం ఇచ్చునుగాక. హల్లెలూయా. అందరూ చప్పట్లు కూడా దేవుడు స్తుతించండి. ఎప్పుడు సొమ్మసిల్లిపోతాం? నా అన్నవారు నీ ఎదుట ఉన్నది దూరం అయిపోయినప్పుడు, నీ చేతికి వచ్చింది వచ్చినట్టే వచ్చి దూరంగా వెళ్ళిపోయినప్పుడు, తినింది లేదు ఏమీ లేదు కానీ నువ్వు కష్టార్జితం అనుభవించుకున్నప్పుడు, నీపై నింద వచ్చినప్పుడు, నీపై అవమానం వచ్చినప్పుడు, నీపై రాళ్ళు వచ్చినప్పుడు, నీ గురించి చెడు చెప్పుకుంటున్నప్పుడు, నువ్వు ఇతరులలో మేలు చేసి ఉన్నావు అని వారు నీకు కీడు చేయించున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మనందరం కూడా సొమ్మసిల్లిపోతా ఉంటాం. అంతేకాదు, ఇతరులు నిన్ను చూసి ఏదైనా మన దగ్గర ఏదైతే లేదో అదే అడుగుతాడు, ఉన్నదాన్ని అడగరు. మన ఇంట్లో కానీ మన జీవితంలో కానీ ఏదైతే లేదో అదే అడుగుతారు. అందరు
అది అడుగుతా ఉంటే మనం సొమ్మసిల్లిపోతా ఉంటాం. ఎప్పుడైతే అది పొందుకుంటామో, పొందుకున్న తర్వాత ఇంకొకటి ఉంటుంది కదా లేకుండా, అది అడుగుతారు ఈ లోకంలో ఉన్నవారు. అవునా కదా? మనం సొమ్మసిల్లిపోయే వారమే. మీ అందరికి ఒక శుభవార్త చెప్తా ఉన్నాం. ఆయన యందు విశ్వసించిన వారికి ఆయన బలమిచ్చువాడే ఉన్నాడు. కబల కూడా దేవుని స్తుతించండి. ఈ లోకంలో ఉన్న వ్యక్తికి సొమ్మసిల్లిపోతే అక్కడ ఉండిపోతారు. కానీ జీవం గల దేవుని నమ్ముకున్నావు, ఆయన నీకు బలమిచ్చువాడు, బలాభివృద్ధి కలగజేయవాడు. యాకోబు జీవితంలో అబ్రాహాము, ఇసాకు, యాకోబు దేవునితో పోరాడి యాకోబుని ఇశ్రాయేలుగా పేరు మార్చుకున్నాడు. కానీ తన కుమారుడు యోసేపు మరణించి ఉన్నాడు. అయ్యో, మరణించి ఉన్నాడంటే వారి యొక్క కుమారులు తన అంగీని తీసుకెళ్ళి రక్తము పెట్టి, ఇదిగో నీ కుమారుడు చనిపోయి ఉన్నాడని చెప్పడం జరిగింది. చనిపోయి ఉన్నాడని చెప్పిండు. ఆ వార్త విన్న తర్వాత సొమ్మసిల్లిపోయాడు. ఎంతగా సొమ్మసిల్లాడంటే అంతగా సొమ్మసిల్లి ఉన్నాడు. వారు కానీ ఇంటి వారు కానీ యాకోబుని అంటే ఇశ్రాయేల్ని ఓదార్చాలని ఎంతగా ప్రయత్నించినా కానీ ఆ ఓదార్పు అన్నది అస్సలు రాలేదు. ఎందుకంటే ఆ వార్త విని, తన కుమారుడు చనిపోయి ఉన్నాడని వార్త విని సొమ్మసిల్లిపోయి ఉన్నాడు. ఒక్క దినము కాదు, 2 దినములు కాదు, అనేక దినములు, అనేక సంవత్సరాలు తన యోసేపు తన కుమారుడు గురించి ఆలోచిస్తూ సొమ్మసిల్లిపోయి ఉన్నాడు. ఈరోజు కూడా మనము కూడా ఎప్పుడో సంఘటన జరిగింది ఆలోచించి, ధ్యానించి, గుర్తు చేసుకొని, ఇతరులు మరలా మనకు గుర్తు చేసి నువ్వు సొమ్మసిల్లిపోతున్నావేమో. వింటున్నారా? చూడండి, ఆదికాండము 45వ అధ్యాయము 25 నుంచి చదవండి 28 వరకు. ఆదికాండము 45, 25 నుంచి 26 వరకు, 28 వరకు చదవండి. నేను నా మాట మీ అందరికి వినిపించే వాళ్ళ హల్లెలూయా చెప్తాండి. రైట్. వారు ఐగుప్తు నుండి బయలుదేరి కనాను దేశమునకు తమ తండ్రి అయిన యాకోబు వద్దకు వచ్చి, యోసేపు ఇంకా బ్రతికి ఉండి ఐగుప్తు దేశమంతటిని ఏలుచున్నాడని అతనికి తెలియజేసిరి. అయితే అతడు వారి మాట నమ్మలేదు గనుక అతడు నిశ్చేష్టుడాయెను. అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నిటినీ అతనితో చెప్పిరి. అతడు తన్ను ఎక్కించుకొని పోవుటకు యోసేపు పంపిన బండ్లు చూచినప్పుడు వారి తండ్రి అయిన యాకోబు ప్రాణము తెప్పరిల్లెను. సొమ్మసిల్లిపోయాడు. ఇదిగో యోసేపు మళ్ళా బతికి ఉన్నాడని నమ్మి ఉన్నాడా? నమ్మలేడు. కానీ యోసేపు చెప్పిన మాటలన్నీ కూడా విన్న తర్వాత, ఆ బండ్లు తెచ్చిన తర్వాత తన హృదయం ఏమైందంట? తెప్పరిల్లింది. అందుకు సార్ తెప్పరిల్లింది అని. హల్లెలూయా. మన భాషలో ఒక మాట చెప్పాలి అంటే, మీ స్థలము 1.5 ఉన్న స్థలము పోయింది అనుకున్నారు. ఒకేసారి మీ చేతిలోకి వచ్చింది 1.5 ఆ స్థలం. ఎట్లుంటది? ఇలా ఉంటుందా? చెప్పండి. లేదు కదా? తెప్పరిల్లుతారు, బబ్లింగ్ అయిపోతారు. ఇంగ్లీష్ బైబిల్ అయితే ఉజ్జీవం అని ఉన్నది, అంటే రివైవల్ అని ఉన్నది. అతను హల్లెలూయా చెప్తారా? ఒక వార్త వల్ల, యోసేపు చనిపోయినాడు అన్న ఒక వార్త వల్ల యాకోబు సొమ్మసిల్లిపోయాడు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత యోసేపు బతికే ఉన్నాడంటే నమ్మలేకపోతున్నాడు. కానీ నమ్మినప్పుడు అతను జంపింగ్ చేశాడు, బబ్లింగ్ అయి ఉన్నాడు, తెప్పరిల్లి ఉన్నాడు, గంతులు వేసి ఉన్నాడు, సంతోషించి ఉన్నాడు. ఒక వార్త నేను సొమ్మసిల్లేటట్టు చేస్తుంది, ఇంకొక వార్త ఇగో వెలిగించేటట్టు చేస్తుంది. అయ్యో హల్లెలూయా. స్తోత్రం చెప్తారా?
ఏడిస్తుంది. ఇంకొక వార్త నిన్ను ఆనంద బాష్పాలు తెచ్చేటట్టు చేస్తాడు. హల్లెలూయా. నేనేమంటా అంటే ఈ లోక మనుషులు నిన్ను సొమ్మసిల్లేటట్టు చేస్తారు. సాతాను వారిని వాడుకుంటా ఉంటాడు. కానీ దేవుడు ఒక్కడే బలాభివృద్ధి చేయవాడు. ఆమేన్. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. అది ఒక్కరోజైనా, నెలలైనా, సంవత్సరాలైనా ఆయన నీకు బలం ఇచ్చేవాడే ఉన్నాడు. ఒక్కసారి గుర్తు చేసుకోండి, ఇంతవరకు తండ్రి అని యోసేపు బతికి ఉన్నాడంటే ఎట్లా గంతులు వేశాడు, ఎట్లా సంతోషించాడు, ఎట్లా దేవుడు స్తుతించి ఉండొచ్చో. అటువంటి మెరకల్ మీ జీవితంలో జరుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. సొమ్మసిల్లి నా వారికి బలమిచ్చువాడు ఆయనే. ఈరోజు వేటి విషయాలైతే మీరు సొమ్మసిల్లి ఉన్నారో నజరైన యేసుక్రీస్తు నామములో దేవుని దగ్గర నుంచి వచ్చి ఒక వార్త మీకు రాబోతుంది. ఆ వార్త మిమ్మల్ని తెప్పరిల్లేటట్టు దేవుచున్నది. బిగ్గరగా చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? హల్లెలూయా. ఎస్. అంతేకాదు బలహీనులకు శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయవాడు ఆయనే. శక్తియే లేదు కానీ బలాభివృద్ధి కలగజేయవాడు ఆయనే. మీకు శక్తియే లేదు కానీ ఏమిస్తాడంట? బలం ఇస్తాడంట. ఇంగ్లీష్ బైబిల్లో ఇంక్రీజింగ్ స్ట్రెంగ్త్. హల్లెలూయా. మీ ఎముకలలో బలము లేదేమో, ఇప్పుడే బలము పొందునుగాక. మీ చేతులలో బలము లేదేమో, బలము పొందునుగాక. ఆమేన్. హల్లెలూయా. మీ శరీరము బలహీనముగా శక్తిహీనులుగా ఉన్నారేమో, ఇప్పుడే పరిశుద్ధాత్మ యొక్క శక్తి మీరు పొందెదరుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్తారా? ఇప్పుడు మీ నొప్పి ఎక్కడ ఉందో మీ శరీరంలో, ఇక్కడికి వచ్చినప్పుడు ఏ స్థలంలో అయినా మీ శరీరంలో నొప్పి ఉంటే ఒకసారి మీరు చూసుకోండి. ఉందా? ఎవరికైనా నొప్పితో వచ్చిరా? ఒకసారి చూడండి. ప్రకాష్ అన్న చెప్తున్నాడు తగ్గింది అని. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. సొమ్మసిల్లిన వారికి ఆయన ఏమిచ్చుచున్నాడంట? బలమిచ్చేవాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయవాడు ఆయనే. దావీదుకి గొలియాతు ముందు శక్తిహీనుడే కానీ బలమిచ్చి ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో ముందుకు వెళ్ళడానికి నీ చేతుల్లో డబ్బు కానీ ఇంకొకటి ఏదైనా కానీ బలహీనంగా ఉన్నావేమో, నీకు బలం అభివృద్ధి కలగజేయవాడానే. హల్లెలూయా. దేవుడు నీకు శక్తిని ఇస్తున్నాడు, దేవుడు నీకు బలం ఇస్తున్నాడు. నమ్మితే హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. నువ్వు శక్తి లేదా నీకు? బలం ఆయననే ఇస్తాడు. ఈ బలం ఎట్లుంటుంది అంటే పెరుగుతూనే ఉంటుంది బలం. హల్లెలూయా. మనం తింటే బలం వస్తుంది. ఇప్పుడు ఇది అట్లా కాదు. ఆయనను కొనియాడినప్పుడు, ఆయనను స్తుతించినప్పుడు, ఆయనతో సహవాసం చేసినప్పుడు నీకు బలం వస్తూనే ఉంటుంది. పక్కవతి నీకు బలం వస్తూనే ఉంటుంది ఈ రోజు నుంచి అని. ఎట్లా వస్తుంది అంటే అదే అసాధారణమైన కార్యం. హల్లెలూయా. దావీదు వయసు పెరుగుతున్న కొద్ది బలం పెరుగుతూ ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు మనుషుల యందు దేవుని యందు వర్ధిల్లుతూ ఉన్నాడంట. నజరైన యేసుక్రీస్తు నామములో
మీరు ఇంక్రీజ్ అవుతూనే ఉందురుగాక, మీ బలం ఇంక్రీజే అవునుగాక, బలముతో నింపబడెదరుగాక. ఆమేన్, హల్లెలూయా. చూడండి 31 చదవండి. ఓకే, రైట్. అందులో దానికి ముందు యెషయా 41:10 చదవండి. ఐజయా 41:10. నీవు అందొస్తాడు, దేవుడు నాకు తోడై ఉన్నాడు, నేను భయపడను. అందొస్తాడు, దేవుడు నాకు తోడై ఉన్నాడు, నేను భయపడను. అవును, దేవుడు నాకు దేవుడై ఉన్నాడు, నేను దిగులు పడను అన్నాడు. దిగులు చెందకు భక్తుడా, హల్లెలూయా. పక్క వార్త, దిగులు చెందకు అంటున్నాడు దేవుడు అన్నాడు, భయపడకు అంటున్నాడు అని. ఆమేన్. నేను నిన్ను బలపరుతున్నా, నేను నిన్ను బలపరుస్తాను. నిన్ను దావీదు సౌలు ఎంబడబడుతున్నప్పుడు సామ్యూయేలు యొద్దకు వెళ్ళి బలపడ్డాడు. దేవుడు ఈరోజు మందిరానికి వచ్చినాడు, నువ్వు అధైర్యపడుతున్నావు, దిగులు పడుతున్నావు, పరిశుద్ధాత్మ నీకు బలం ఇచ్చునుగాక. ఆమేన్. నీకు సహాయము చేయవాడు నేనే. అందుకసారి యేసయ్య నాకు సహాయము చేయుచున్నాడు అన్నాడు. ఈరోజు నువ్వు సొమ్మసిల్లి ఉన్నావేమో, శక్తిహీనులుగా ఉన్నావేమో, ఆయన నీకు సహాయము చేయుచున్నాడు. దిగులు పడవద్దు, భయపడవద్దు. దేవుని యొక్క దక్షిణ అస్త్రము, దేవుని యొక్క అస్త్రము నిన్ను ఆదుకొనుగాక. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు 40:31 యెషయా. చూడండి, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు అని. హల్లెలూయా. ఎవరైతే యెహోవా కొరకు ఎదురు చూస్తారో, సొమ్మసిల్లిన వారు, శక్తిహీనులు, వారు బలము పొందుతారు. ఎవరి దగ్గర బలం పొందుతారు? దేవుని యొద్ద ఎవరైతే ఎదురు చూస్తారో వారికి నూతనమైన బలము పొందుతారు. యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలము పొందుకుంటారు. ఆమేన్, హల్లెలూయా. మనం వేచి ఉండాలా. దేవుని యొద్ద ఎవరైతే వేచి ఉంటారో వారు బలం పొందుతారు. దేవుని యొద్ద ఎవరైతే వేచి ఉంటారో సమృద్ధి పొందుతారు. దేవుని యొద్ద వేచి ఉంటారో వారికి సమాధానము కలుగుతుంది. దేవుని యొద్ద ఎవరైతే ఎదురు చూస్తారో వారు అభివృద్ధి చూస్తారు. దేవుని యొద్ద ఇంకా చెప్పలేనంతయు కూడా యెహోవా కొరకు ఎదురు చూచువారు వారు నూతనమైన బలము పొందుకుంటారు. హల్లెలూయా. నువ్వు ఎవరి కొరకు ఎదురు చూచుతున్నావు? ఏ మనుషునికి, ఏ రాజు కొరకు ఎదురు చూస్తున్నావు? నువ్వు దేవుని యొద్ద యెహోవా కొరకు నువ్వు ఎదురు చూస్తే నువ్వు నూతన బలం పొందుతావు, నూతన కార్యము జరుగుతుంది. హల్లెలూయా. చూడండి, కీర్తన 40 మొదటి 3 వచనాలు చదవండి. కీర్తనలు 40 మొదటి 3 వచనాలు. ఆయన నా చెవి యొగ్గి నా మొర ఆలకించును. యెహోవా కొరకు నేను సహనముతో, అందుకోసారి సహనము అన్నాడు. ఇప్పుడున్న టెక్నాలజీ, ఇప్పుడున్న ఫాస్ట్కి మనందరికీ ఏముండట్లేదు? సహనము. హల్లెలూయా. చూడండి, అన్నీ మనకు తొందర అయిపోవాలి.
ఇక్కడ దేవుని దగ్గర సహనముతో కనిపెట్టాలి. అందుకోసం సహనము అని, పేషెన్సీ. ఒకటి ఏదైనా తయారు చేయాలన్నా ఒక ఓపిక కావాలి. ఒక మోటార్ సైకిల్ తయారు చేయాలన్నా, రిపేర్ చేయాలన్నా, నువ్వు బండి ఇచ్చినా వాడు ఇంత సమయాన్ని చెప్తాడు, ఇలా అవుతుంది సార్ సాయంకాలం లోపల అంటాడు, లేదా 2 రోజులు అవుతుంది అంటాడు ఎక్కువ పని ఉంటే. అవునా కదా? లేదు నాకు ఇవాళనే కావాలదంటే నా వల్ల కాదని పంపించేస్తాడు. ఎందుకు? ఒకవేళ ఇచ్చినా అది తొందరగా చేశారనుకోండి, ఏమవుతుంది? అది టైర్ స్కూల్లో చక్కగా పెట్టలేదు అనుకో, టైర్ ఇటుపోతుంది, డబాలని పడిపోతారు. అయ్యో అర్థమైతే నవ్వుతారు, ఎవరు నవ్వట్లేదు. హల్లెలూయా. అర్థమైందా? ఈ మన ఇల్లు ముందు ఇక్కడ ఇల్లు కట్టేటప్పుడు ఆయన పెయింటింగ్ అయితే ఒక చెప్పాడు, 3 కోట్లు పెట్టి ఇల్లు కట్టాడంట. ఏదో సమయాన్ని లోపల ఇల్లు కట్టాలని పెట్టుకున్నారు. వింటున్నారా? ఆ సమయం లోపల అయిపోవాలని చెప్పేసి టప 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 అన్ని పనులు చేస్తూనే ఉన్నారు. తొందర చేస్తూ ఉన్నాడు. ఇల్లు కట్టేటప్పుడు ఏముండాలా? మీరందరు ఇల్లు కట్టిన వారు ఏం కావాలా? అది నానాలా, ఆరాలా, ఎండాలా. హల్లెలూయా. లేదంటే విరగాల. ఎందుకు ఒకటి మనం చూడాలి అంటే మనకు సహనం కావాల. ఆయన చెప్తా ఉన్నాడు, తొందర ఈ టైం లోపల అయిపోవాలని పని చేస్తే అది ఒక్కడు పోయి ఇంకొకటి అయిందంటే ఇంకోటి పోయి అంతా లాస్ అయిపోయిందంట. ఆయన ఒక మాట్లాడినాడు, కట్టేటప్పుడు అన్న ఒకేసారి కట్టినప్పుడు బాగుంటుందన్న, రెండోసారి కట్టామనుకో అది ఎట్టి పరిస్థితుల్లో అది వంకరే పోతుందని. అయ్యో అర్థమైంది, నేనేం మేస్త్రిని కాదు, ఆయన చెప్పింది నేను చెప్తున్నా. ఒకటి గోడ కులగొట్టి లేకపోతే ఒకటి తీసేసి మరలా కట్టేమనుకో కంపల్సరీ అది వంకరే పోతుందంట రెండోసారి కడితే. నేనేమంటున్నానంటే సహనము, మనకు కావాల్సింది సహనము. ఒకటి మంచిది రావాలంటే సహనము. మీరందరూ జ్యువెలరీ షాప్కి వెళ్ళి ఒకటి తీసుకుంటారు, ఏదో ఒకటి ఉంగరమో లేకపోతే ఇది తయారు కావాలి, ఇంత టైం కావాలంటారు. అదంతా తీర్చిదిద్దడానికి కొంచెం వానికి సమయం కావాలి, చాలా సమయం కావాలి. ఆ సహనముతో మనం ఉన్నప్పుడే మనం అనుకున్నది మన దగ్గరికి వస్తుంది. దేవుని యొద్ద కూడా మనం సహనంతో కనిపెడుతూ ఉండాలి. అందరం హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? ఇక్కడ దావీదు రాస్తున్నాడు, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నా చెవియొగ్గి నా మొర ఆలకించును అంటున్నాడు. ఇందాక మనం ప్రార్థన అడిగిన వెంటనే దేవుడు ఇచ్చేస్తాడు, ఇస్తాడు. కానీ అదే విధముగా సహనముతో దేవుని యొద్ద జవాబు కొరకు మనం ఏం చేయాలా? కనిపెడుతూ ఉండాల. సహనము లేకపోతే, అందుకే అబ్రాహాము ఒక మాట అంటాడు, ఓపికతో సహించి వాగ్దానము నేను పొందుకున్నాను అంటాడు. దేవుని దగ్గర మనం సహనం కలిగి ఉండాల. అందరం హల్లెలూయా చెప్తారా? ఈరోజు ఆదివారం, ఫస్ట్ సండే, మీరు ఏదో స్పెషల్ తెచ్చుకుంటారు. అది ఉడకాలంటే ఎంతసేపు కావాలా? కొంత సమయం కావాలా? దానికి కూడా సహనం ఉండాలా లేదా? సగం ఉడికి తింటారా? చాప సగం ఉడికింది తింటారా ఎవరైనా? ఈరోజు ట్రై చేయండి. అది ఉడకడానికి సహనం కావాలా, రుచి కలగడానికి సహనం కావాలా. అదే విధముగా యెహోవా కొరకు సహనముతో నేను కనిపెట్టుకుంటున్నాను, నా మొర చెవియొగ్గి ఆయన ఆలకిస్తాడు అంటున్నాడు. మనుషులముగా, విశ్వాసులుగా మనం అందరం ఏం చేస్తున్నామంటే సహనం లేకుండా పోతుంది. ఇప్పుడున్న కాలములో, ఇప్పుడున్న మనుషుల్లో
మనందరికీ సహనం ఉండట్లేదు. హల్లెలూయా. ఒక పంట విత్తనం వేస్తే అది పెరిగి కొన్ని కూరగాయలు కానీ కొన్ని కరెక్ట్ టైంలో కోయాలి. అర్థమైందా? అంతవరకు సహనముతో ఆ ఫార్మరు ఎదురు చూస్తూ ఉంటాడు. ఈ టైంలో తీయాలా, ఈ టైంలో తీయాలి, ఈ టైంలో తీస్తే మనకు కరెక్ట్గా వస్తూ ఉంటుందని. ముందు తీసినా వెనుకకు తీసినా ప్రాబ్లమే అని, మనకు రాబడి అంత రాదు కదా అని. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, నువ్వు యెహోవా కొరకు ఎదురు చూడాలా. ఏ విధంగా ఎదురు చూడాలంటే సహనముతో, పేషెన్స్లీ. మనకి ఇట్లా ప్రార్థన చేస్తే దేవుడు స్వరం వినిపిస్తుంది. ఒక్కరోజు ప్రార్థన చేయగానే వినిపిస్తుంది. అదే టైంలో ఇప్పుడున్న జనరేషన్కి, ఇప్పుడున్న పరిస్థితులకు మనం అంతా ఉరుకుడు. అదే విధముగా సహనముతో యెహోవా కొరకు కనిపెట్టమని ప్రభు ఈరోజు మనందరితో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నాడు, మీరు తొందరపాటుతో మనము తప్పు నిర్ణయాలు తీసుకోకుండా యెహోవా కొరకు సహనముతో కనిపెట్టండి అంటున్నాడు. ఓర్పు, సహనం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందరం హల్లెలూయా చెప్తారా? 76లో నాన్నగారు ఎయిర్ ఫోర్స్ నుంచి దేవుని స్వరం విని సంపూర్ణ సేవలోనికి వచ్చినాడు. అందరం హల్లెలూయా చెప్తారా? సంపూర్ణ సేవకు వచ్చినాడు. 10 సంవత్సరాలు ఒక సంస్థలో పనిచేసినాడు. 2006లో వింటున్నారా, 30 సంవత్సరాల తర్వాత, ఒక్క సంవత్సరం కాదు, 2 సంవత్సరం కాదు, 30 సంవత్సరాల తర్వాత ఒక వ్యక్తికి 25లో ఒక గవర్నమెంట్ జాబ్ వస్తే 30 సంవత్సరాలు అయితే అతను రిటైర్మెంట్ అయిపోతాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? మనకు 60 ఏళ్ళు వచ్చినాయి అనుకోండి, ఆ వ్యక్తికి రిటైర్డ్ అయిపోతాడు. మరి ఇంకో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చేస్తుంటే నాన్నగారికి పెన్షన్ వచ్చేది, ఎవ్రీ మంత్ పెన్షన్ వచ్చేది. కానీ దేవుని పిలిచి ఉన్నందుకు సమస్తం వదులుకొని, అబ్రాహాం ఏ విధంగా వదులుకొని వచ్చి ఉన్నాడో అంతయు వదులుకొని వచ్చి ఉన్నాడు. అందరం హల్లెలూయా చెప్తారా? స్తోత్రం చెప్తారా? 2006లో 30 సంవత్సరాల తర్వాత, ఇగో ఇక్కడ ఆ ఫోటో, స్తోత్రం, అక్కడ పెడితే బాగుండేమో, మనం అందరికీ తెలుస్తుంది. చిన్న మందిరం 57-58 గజాల్లో ఒక చిన్న మందిరం కట్టడం జరిగేది 30 సంవత్సరాల తర్వాత. అందరం హల్లెలూయా చెప్తారా? నాన్న దగ్గర పనిచేసిన వారందరూ నాన్నను సార్ అని పిలిచేవారు. ఎప్పుడైతే సేవకు వచ్చి మా పరిస్థితులు చూసిన వాళ్ళందరూ అతను జాన్ అని పేరు పెట్టి పిలవడం మొదలుపెట్టినారు. కానీ సహనముతో కనిపెట్టుకుంటున్నారు. ఒక్క సంవత్సరము సహనము ఉండట్లేదు మనకు. ఒక 5 సంవత్సరాలు సహనం ఉండట్లేదు మనకు. అబ్రాహాము 25 సంవత్సరాలు ఓపికతో దేవుని యొద్దట కనిపెట్టి ఉన్నాడు. అందరం హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? దావీదు 17వ ఏటనే అభిషేకం, 16, 17 వయసులోనే రాజుగా అభిషేకింపబడ్డాడు. కానీ 13 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలు ప్రజలకు రాజు అయి ఉన్నాడు. అందరం హల్లెలూయా చెప్తారా? యోసేపు 17వ ఏటనే తండ్రి దగ్గర నుంచి దూరం అయిపోయాడు. దర్శనం వచ్చింది. ఆ దర్శనం నెరవేరడానికి 13 సంవత్సరాలు బట్టి. అయ్యో, వినిపిస్తుందా? సహనం అంటే ఇప్పుడున్న యంగ్ పీపుల్కి కానీ సహనం అంటే అమ్మో అని అనేస్తూ ఉంటాం. కానీ ఎవరైతే యెహోవా కొరకు కనిపెడతారో, సహనముతో కనిపెడతారో, వారు పక్షిరాజు వలె పైకి ఎగురుతారు.
అందరం హల్లెలూయా చెప్తారా? చెప్పలు కొట్టరా? నాకు తెలుసు. హల్లెలూయా. సహనము కావాలి మనకు. ఆ 30 సంవత్సరాల్లో ఎంతోమంది వచ్చి ఇగో ఇది ఇస్తాము, అది ఇస్తాము, అది ఇస్తాము, ఇది ఇస్తామని ఎన్నో చెప్పిన దేవుని ఎదుట సహనముతో కనిపెట్టుకున్నాడు మన పాస్టర్ గారు. అందరం హల్లెలూయా చెప్తారా? ఇక్కడ చర్చ్ ఉంది, మేము మేడ్చల్లో ఉండేవారము. ఇల్లు చాలా ఇరుకుగా ఉండేది, పక్కకు షెడ్ వేసి అక్కడ ప్రార్థన నడిపించే వాళ్ళము. ఇంకొక దగ్గర ఇల్లు ఉన్నది, మాకు ఇంటికి చాలా కష్టమయ్యింది. ఒకరోజు రాత్రి మా ఇంట్లో మా అన్న నేను కలిసి ముగ్గురిని చంపినాం. సారీ 4 అనుకుంటా, గుర్తుకులేదు, 3 or 4 చంపినాం. ముగ్గురిని చంపినాం. ఎవరైనా గెస్ చేయండి. ర్యాట్స్, ఇంకా పందికొక్కులు. ఆ సైజు. నువ్వు అటు తిరిగిరా, నేను ఇటు తిరిగిరా అని చెప్పి రాత్రి. అర్థమైందా? అటువంటి పరిస్థితి. హల్లెలూయా, స్తోత్రం చెప్తారా? ఇగో ఈ చర్చ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. మన వాళ్ళే అన్నారు, ఏమని, పాస్టర్ గారు ఇగో ఉంది, మీ ఇంటికి కష్టం అవుతుంది కదా, మీరు ఇల్లు కట్టుకొని పైన ప్రేయర్గా పైన అయినా కిందనైనా అన్నట్టు మన వాళ్ళే వచ్చి చెప్పినారు. అప్పుడు మా నాన్న మా ఇద్దరిని పిలిచినాడు. హల్లెలూయా. పిలిచి అడిగినాడు, ఇట్లా అంటున్నారు ఏమంటారా అని. మేమన్నాం, మా ఇంట్లో చాలా కష్టంగా ఉంది, ఇరుకుగానే ఉంది. అందరం హల్లెలూయా చెప్తారా? అప్పుడు ఇద్దరం ఒకటే మాట అన్నాం, నాన్న దేవుంది దేవునికే ఉండని, మనకిచ్చేటప్పుడు ఇస్తాడులేనా అని చెప్పినాం. దేవునికి చెప్పలకు, దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. 2012లో ఇగో ఇంత మందిరం కట్టడం జరిగింది. కొన్ని సంవత్సరాల ఇంటికి వెతుకుతున్నాం, చూస్తున్నాం, సహనంతో కనిపెడతా ఉన్నాం. 2019లో ఇగో ఈ ఇల్లు కట్టాం. అప్పు లేకుండా కట్టాం. దేవుడు సమకూర్చినాడు అంతే. మీరు ఇల్లు కడితే ఇక్కడ ఉన్నవారు అప్పు లేకుండా కట్టేదరుగా అక్క, లోను లేకుండా కట్టేదరుగా అక్క. చర్చ్ కట్టాం. దేవుడు చర్చ్కు దేవుడు ఫస్ట్ చేసిన మొదటిగా ఆయన రాజ్యముడు, ఆయన నీతిని వెతికాం. ఆటోమేటిక్గా కొన్ని సంవత్సరాలైనాయి, దేవుడు చక్కటి గృహం మాకు ఇచ్చి ఉన్నాడు. అంతేకాదు, 1 సంవత్సరంలోనే ఒక బ్రదరు ఒక నార్త్ ఇండియన్ నుంచి వచ్చినారు. వచ్చి మీకు ఒకటి ఇవ్వాలనుకుంటున్నాము అన్నారు. అందరం హల్లెలూయా చెప్తారా? ఇవ్వాలనుకుంటున్నాము. ఏమంటే మీకు ఏం, ఫస్ట్ వచ్చి మేము ఒకటి అడిగాడు. ఏమనంటే మీకు ఏం కావాలి అని మా నాన్నని అడిగాడు. అడిగితే ఇగో ఈ చర్చ్ ఉంది, చర్చ్ పైన ఇంకో పైన కట్టాలి అన్నాడు. ఏంటున్నారా? ఆల్రెడీ ఇల్లు మాకు కష్టంగా ఉంది, మా నాన్ననేమో పైన కట్టాలి అన్నాడు. వారేమన్నారంటే ఆల్రెడీ మీకు చర్చ్ ఉంది, మీకు ఇల్లు లేదు. వింటున్నారా? ఇల్లు లేదు, ఇల్లు కట్టుకోండి అని. లేదు లేదు, సరే అక్కడ కాదు, మేడ్చల్లైనా కావాలి అని అడిగిండే. మేడ్చల్లైనా చర్చ్ కట్టాలి అని, స్థలం చూడండి అని చెప్పారు. వాళ్ళకి అర్థమైపోయింది, స్థలం చూసినా మళ్ళా దాన్ని ఏమైనా చర్చ చేస్తారేమని చెప్పి, వాళ్ళకు ఇల్లు కట్టుకోరేమని చెప్పి లాస్ట్ మూమెంట్లో వారు మాట మార్చి ఏమన్నారంటే అపార్ట్మెంట్ తీసుకోండి అని చెప్పాడు. అందరం హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వారు వచ్చి వింటున్నారా, దగ్గర 40 లక్షల యొక్క 3 బెడ్రూమ్ ఫ్లాటు మాకు ఇచ్చి ఉన్నారు.
దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఈ మాట చూడండి, రాబోయేది 4 కోట్లు ఇల్లైనా కానీ మీ ఇట్లనే ఓపెన్గా చెప్తా, ఇచ్చేవారు ఎవరు? కానీ ఒక ఆయన నాకు చెప్పిన, ఏమని, ఇట్లా వచ్చి ఇస్తున్నారు అన్న. అబ్బబ్బబ్బబ్బా, ఏం పుక్కట దొరికిందయ్యా అన్నాడు. ఇదే మాట్లాడాడు. నాకు చాలా బాధ అనిపించింది. నేను అనుకున్న ఆ వ్యక్తి చాలా సంతోషిస్తాడేమో అనుకున్నా, కానీ ఈ మాట అన్నాడని నేను అన్న ఒకటే, నా నోట్ల నుంచి ఒకటి మాట వచ్చింది. ఏమనంటే, దీని కొరకు 42-45 సంవత్సరాలు యెహోవా కొరకు ఎదురు చూచి ఉన్నాడని చెప్పి. హల్లెలూయా. మనము ఒక నెల, ఒక రోజు, ఒక వారం వేచి ఉండాలంటే సుక్కలు కనబడతాయి. నీకు తెలిసిన వాడు ఆ పలానా బస్ స్టాప్లో ఉండు రానా, నేను వస్తా అంటే ఎట్లుంటుంది? నీ భార్యకు చెప్పే పలానా బస్ స్టాండ్లో ఉండు, నేను వస్తా అని 1 గంట లేట్ అయింది అనుకో, హల్లెలూయా. సహనం అన్నది మన క్రైస్తవ దేవుని యేసు రక్తం చేత కడగబడిన బిడ్డలకు చాలా ప్రాముఖ్యమై ఉన్నది. అందరం హల్లెలూయా చెప్తారా? వెయిటింగ్ అన్నది ఇప్పుడో తెలియదు, రేపో తెలియదు, ఎల్లుండో తెలియదు. గ్రేటెస్ట్ టెస్టింగ్ ఏదో తెలుసు మన జీవితంలో, సహనముతో కనిపెట్టుటనే. ముందు అయినా వెనకకైనా అది ఎప్పుడో తెలియదు, కానీ రూట్ మారిపోతుంది. దేవుడు ఆ సహనం దేవుడు మనకి ఇచ్చునుగాక. ఆమేన్, హల్లెలూయా. దేవుని ఎదుట సహనముతో కనిపెట్టినప్పుడు వారి పక్షిరాజు వలె పైకి ఎగురుతారంట. చూడండి 41, 40 కదా, 42వ వచనం. నాశనకరమైన గూటులో నుండి చూడండి, ఎవరైతే యెహోవా కొరకు సహనంతో కనిపెడతారో, నాశనకరమైన గుట్టులో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నిన్ను పైకెత్తి ఆయన పాదములు బండ మీద నిలిపి నీ అడుగులను స్థిరపరుస్తాడు. అబ్బబ్బా, ఆయన దగ్గర సహనముతో కనిపెడితే నాశనకరమైన గుట్లో నుంచి బయటకు వచ్చేదరుగాక మీరు. అయ్యో ఆమేన్, హల్లెలూయా. జిగటగల దొంగ ఊబిలో నుండి బయటకు వచ్చేదరుగాక. ఆయన నన్ను పైకెత్తి నా పాదములు బండ మీద నిలిపి ఏం చేస్తాడంట? స్థిరపరుస్తున్నాడు. స్తోత్రం చెప్తారా? అడుగులను స్థిరపరచును. స్తోత్రం చెప్పండి. మొన్న 2 వారాలు 3 వారాల ముందు చెప్పాను, మనం ఎక్కువగా ప్రార్థనలో ఉంటే భూలోకంలో లేకపోతే చీకటి దాగిలో ఏదైతే అపవాది దాగి ఉన్నదో అది బయటికి వస్తుంది. అలాగనే మనం సహనముతో దేవుని యొద్ద కనిపెడతా ఉంటే నాశనకరమైన గూటలో నుండి, అబద్ధికుల్లో నుండి, ఆ ఊబిల్లో నుండి నువ్వు బయటకు తెస్తాడు. నిన్ను బండ మీద నిలబెడతాడు, నిన్ను స్థిరపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరైతే ఏ ఊబిల్లో ఉండిపోయి ఉన్నారేమో మీకు తెలియట్లేదు, ఏ మాటల్లో ఊగిపోయి ఉన్నావేమో నీకు తెలియట్లేదు, నజరైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని పైకి లేవనెత్తి బండ మీద నిలబెట్టి మీ అడుగులను స్థిరపరుస్తూ ఉన్నాడు. నమ్మిన వారి చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. కరబల సత్త. ఆమేన్, హల్లెలూయా. అలవాటుల్లో సిగరెట్ కానీ, తాగుడు కానీ, వ్యభిచారము కానీ, జారత్వ కానీ ఆ ఊబిలో ఉన్నవేమో యేసు నామములో మీరు ఆ గూట్లోని, ఆ ఊబిలో నుంచి బయటకు వచ్చేదురుగాక, బండ మీద నిలబెట్టునుగాక, దేవుడు మిమ్మల్ని స్థిరపరచునుగాక. అందరూ యేసు రక్తమే చేయమనండి. అందరూ యేసు రక్తమే చేయమనండి. ఆమేన్, హల్లెలూయా. పాపపు ఊబిలో నేనుండగా నన్నాకర్షించి. ఆమేన్, హల్లెలూయా.
పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ తాకున్నాడు, ముట్టి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతనమైన బలము పొందుకొని పక్షిరాజు వలె పైకేది సొమ్మసిల్లక వారు పరిగెత్తుతారు. ఇప్పుడు ఆయన కొరకు ఎదురు చూస్తున్నాం. ఆయన ఏ విధంగా మనకు జవాబిస్తాడు చెప్పండి? మనకు ఏ విధంగా జవాబిస్తాడు? హల్లెలూయా. షర్టు ప్యాంటు బాగానే ఉంది, అందరు నా షర్టు ప్యాంటు చూస్తున్నారు. హల్లెలూయా. సరే, నేను ఇట్లనే ఉంటాలే. నేను స్కూల్లో ఉన్నప్పుడు వెనుక కూర్చుంటోని మా టీచర్లు కనిపించదులే అనుకునేటోని. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైంది అందరు కనపడతారని. చెప్పాల, యెహోవా కొరకు ఎదురు చూస్తున్నావు, సహనముతో కనిపెడుతున్నావు, ఏ విధంగా నీకు జవాబిస్తాడు? ఏ విధంగా నీకు జవాబిస్తాడు? అయ్యో అందరు సైలెంట్ ఉండవు, ఏదో ఒకటి చెప్పండి అమ్మా. దేవుడు సహనంతో కనిపెడుతున్న ఏ విధంగా జవాబిస్తాడు? ఎట్లా, ఏ విధంగా? అందరం లేచినట్లంటే పాట పార్చున్న కాలుకలు తీసుకుని వెళ్ళిపోదాం. సహనంతో కనిపెట్టినప్పుడు ఆయన వాక్కుతో నీ మాట్లాడుతాడు. హల్లెలూయా. ఆయన వాక్కుతో మాట్లాడి నిన్ను బలపరిచి నిన్ను లేవనెత్తి పక్షిరాజు వలె పైకెత్తేటట్టు నిన్ను చేస్తాడు. స్తోత్రం చెప్తారా? ఇప్పుడు చపల కూడా దేవుని స్తుతించండి. సొమ్మసిల్లిపోయిన శక్తిహీనుగా ఉన్నాడు యాకోబు. ఒక మాట వచ్చింది, యోసేపు బతికే ఉన్నాడు అంటే తప్పెరిల్లినాడు. రివైవల్ వచ్చింది, ఉజ్జీవం వచ్చింది, బబ్లింగ్ అయిపోయాడు. నువ్వు యెహోవా కొరకు సహనంతో కనిపెడుతున్నావు, బలహీనుగున్నావు, శక్తిహీనుగున్నాడు, దేవుని యొక్క విచారంగా ఉన్నావు, దిగులుగా ఉన్నావు. దేవుడు ఒక్క మాట నీతో మాట్లాడితే నువ్వు గంతులు వేస్తావు. అవునా కదా? చాలాసార్లు మందిరానికి వచ్చేవారు చెప్తా ఉంటారు, మేము ఎంతో దుఃఖంతో వచ్చినాం, ఎంతో వేదనతో వచ్చినాం, కానీ మీరు దేవుని వాక్యము చెప్తా ఉంటే మాకు గొప్ప సమాధానము, సంతోషం కలిగినది, మాకు జవాబు వచ్చి ఉన్నది అని. ఒక అన్నయ్య చెప్తున్నాడు, మీరు దేవుని వాక్యం చెప్తా ఉంటే మా ఎముకలలో శక్తి, బలము పొందుకుంటున్నాము అని. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. దేవుని వాక్యము కొరకు ఎదురు చూచుచున్నాము, మేము దేవుని మాట కొరకు ఎదురు చూచున్నాము. చూడండి, దేవుడు ప్రజలతో మాట్లాడకపోతే అంత చీకటియే. పాత నిబంధనకు కొత్త నిబంధనకు ఒకే పేపర్ ఉంటుంది, కానీ 400 సంవత్సరాలు ఏ మనుషునితో కూడా దేవుడు మాట్లాడలే. అది అంధకారము. దేవుడు మాట్లాడకపోతే అంధకారం, దేవుడు మాట్లాడితే ఉజ్జీవం. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మాట్లాడితే శక్తి, దేవుడు మాట్లాడితే స్వస్థత, దేవుడు మాట్లాడితే పక్షిరాజు వలె పైకి ఎగురుతావు, దేవుడు నీతో మాట్లాడితే సొమ్మసిల్లగా నువ్వు పరిగెత్తుతావు. ఆమేన్, హల్లెలూయా. దావీదు కూడా యుద్ధానికి వెళ్ళే ముందు, ప్రభువా నేను కొట్లాడాలా వద్దా, ఫిలిష్తీయుల వద్ద వెళ్ళాలా వద్దా, వారితో యుద్ధం చేయాలా వద్దా? కొన్నిసార్లు డైరెక్ట్ దేవుని యుద్ధం నుంచి పొందుకున్నాడు, కొన్నిసార్లు మరి ప్రవక్తల ద్వారా ఆ న్యూస్ పొందుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, అబ్రాహాం జీవితంలో కూడా మనం చూచినట్లయితే వాగ్దానం పొందుకున్నాడు, ప్రయాణం చేసి ఉన్నాడు, సంవత్సరాలు గడుస్తూ ఉంది, చప్పుడు లేదు.
దేవుని దగ్గర నుంచి కొన్ని రోజులు చప్పుడు లేదు, ఎదురు చూస్తున్నాడు. ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనం చదవండి. యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధిక మగునని చెప్పాను. ఆమేన్. పక్కవాడు, భయపడకు, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమవుతుంది అని. ఏమొచ్చింది ఇక్కడ? వాక్య దర్శనం. అందుకసరి వాక్య దర్శనము అని. చూడండి, ఎప్పుడైతే ఒక వ్యక్తికి దేవుని సూటిగా నాతో మాట్లాడినాడు అని తెలిస్తే ఎలా ఉంటుంది? అయ్యో స్తోత్రం చెప్తారా? హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? నాకు మొరపెట్టమని నీకు ఉత్తరం ఇచ్చేదను, గ్రహింపలేని గొప్ప సంగతులు అంటున్నాడు. నువ్వు ప్రార్థన చెప్పింది, నీ ప్రార్థనకు జవాబు వస్తుంది. ఏ విధంగా వచ్చుచున్నది అంటే వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు, ప్రవక్తల ద్వారా, దైవజనుల ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీతో మాట్లాడినప్పుడు నీకే తెలుసు అది సూటిగా నాతోనే మాట్లాడుతున్నాడు. అవునా కదా? దేవుడు నీతో సూటిగా మాట్లాడినప్పుడు ఎలా ఉంటుందంటే, నీ హృదయంలో తెప్పరిల్లినట్టు ఉంటుంది, నీ హృదయంలో దుఃఖం వచ్చినట్టు ఉంటుంది, నీ హృదయంలో ఏడుపు వచ్చినట్టు ఉంటుంది. హల్లెలూయా. సంథింగ్ నీ ప్రాణములో, నీ శరీరములో, నీ ఆత్మలో ఏదో కదలిక జరుగుతూ ఉంటుంది దేవుడు నీతో మాట్లాడినప్పుడు. ఆమేన్. ఇప్పుడు దేవుని వాక్యము మీలో చెప్తా ఉంటే కొందరికి నిజంగానే పక్షిరాజు వల్లే పైకి ఎగిరిపోయినట్టే ఉంది అన్న వాళ్ళ హల్లెలూయా చెప్పండి. కొంచెం ఇప్పుడు రండి. వాక్యం ఆది యందు వాక్యముండు, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము నోరు ద్వారా ఒక మాట పలికిన, వెలుగు కలుగును గాకంటే వెలుగు కలిగింది. వాక్యమును వెల్లడి చేయగానే వెలుగు కలుగుతున్నదంట. దేవుని బిడ్డలారా, మనం అందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలా, దేవుడు నిన్ను దర్శించినప్పుడు, సహనముతో ఆయనతో కనిపెట్టుకున్నప్పుడు ఆయన వాక్ ద్వారా నీతో మాట్లాడుతాడు, దర్శనాల ద్వారా ఆయనతో మాట్లాడుతాడు. నానా విధాలుగా నీతో మాట్లాడి నువ్వు గ్రహించినప్పుడు నువ్వు తెప్పరిల్లుతావు, నీకు ఉజ్జీవం వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. స్తోత్రం చెప్తారా? పరిశుద్ధాత్మ దేవుడు ఈ నెలల్లో అనేక విధముగా దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నాడు, మీతో మాట్లాడబోతున్నారు. నేను చూస్తున్నా మీరు గంతులు వేయబోతున్నారు. స్తోత్రం చెప్తారా? జాన్సన్ బ్రదర్, మీరు గంతులు వేసినట్టు నేను చూస్తా ఉన్నా. హల్లెలూయా. గత వారం సాక్ష్యం చెప్పాడు. చూడండి, వాటర్ డిస్పెన్సర్ ఉంది కదా, 1.5 month బ్యాక్ అది ఒకరోజు కాల్ చేసి తెస్తా అని చెప్పి తెచ్చేసినాడు. చెప్పొద్దు అన్నాడు, కానీ చెప్పేటట్టు దేవుడు చేసినాడు. హల్లెలూయా. ఏమైందంటే తనకు ₹1,00,000 అప్పు తీర్చబడ్డది. హల్లెలూయా. అంతేకాదు, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ కూడా దేవుడు ఇచ్చినాడు. హల్లెలూయా. కొంతమంది వాషింగ్ మిషనా, కొంతమంది ఫ్రిడ్జా అనుకుంటారు. ఒకరోజు మా నాన్న దగ్గరికి నేను మా అన్న వెళ్ళి అడిగినాం, ఫ్రిడ్జ్ నానా అని. మా నాన్న ఏమన్నాడు తెలుసా? ప్రార్థన చేయండి రా అన్నాడు. హల్లెలూయా. స్తోత్రం చెప్తారా? మా నాన్న దగ్గరికి ఏదైనా ప్రార్థన చేయండి రా అంటాడు. అందరం స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్తారా? అతను ఊహించలేదని బ్రదర్ చెప్తున్నాడు. పాస్టర్ గారు, అలా నేను అసలు ఊహించలేదు, నేను గొప్ప కార్యాలు చేసినాడు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైనా కానీ దేవుని విషయాల్లో ఏది ఇచ్చినా దేవుడు దానికంటే 100 రెట్టుగానే నీకు ఇవ్వాలనుకుంటాడు, నేను ఆశ్చర్యపరచాలనుకుంటున్నాడు. నజరైన యేసుక్రీస్తు నామములో ఈ అక్టోబర్ నెలలో దేవుడు మిమ్మల్ని ఆశ్చర్యపరచునుగాక, మిమ్మల్ని సర్ప్రైజ్ చేయనుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్తారా?
ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. దుర్గా సిస్టర్ వారి భర్త గారు వచ్చినారు. దేవుడు మీ శాలరీ ఇంక్రిమెంట్ ప్రమోషన్ వచ్చుచున్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? ఇప్పుడు అందరు ఎదురు చూస్తున్నారు, నాకు చెప్తే బాగుండు. మీ అందరికి చెప్తున్నా, మీ అందరికీ ప్రమోషన్ వచ్చును గాక. కొంతమంది అనుకుంటారు, అయ్యో నేను ఇంట్లోనే ఉంటా కదా, నాకే ప్రమోషన్ రాలే అంటే మీ అందరికీ చెప్తున్నా, 1 గంట ఎక్కువ ప్రార్థన చేయండి, అదే మీ ప్రమోషన్. యెహోవా కొరకు సాగుతా పక్షిరాజు పక్షిరాజు అని, హల్లెలూయా. పక్షిరాజు వల్ల పైకి ఎగురుతారు. సొమ్మసిల్లగా మనం ఏమవుతుంటాం? పరిగెత్తుతూ ఉంటాం. సో దేవుడు ఆయన యొద్ద కనిపెడతా ఉంటే ఆయన వాక్ ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏలియా వర్షం పడదంటే పడలే, కరువు వచ్చింది. దేవుడు ఏలియాతో చెప్తున్నాడు. ఆయన వాక్ ఎక్కడికి వెళ్ళిందంట చూడండి. 1 రాజులు 17వ అధ్యాయము 2 నుంచి చదవండి. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి అదో సరే ప్రత్యక్షమై అని చూడండి. దేవుని వాక్యం ప్రత్యక్షమై, అక్కడ ఏలియా దేవుని యొద్దట కనిపెడతా ఉన్నాడు. ఈ వారంలో, ఈ నెలల్లో, గత సంవత్సరాల దేని విషయంలో అయితే మీరు కనిపెడుతున్నారో దేవుడు మీకు రైట్ ఆన్సర్ ఇచ్చుతున్నాడు. ఆ వాక్ దేవుడు మీకు ఇచ్చుతున్నాడు. పలానా వాక్ ప్రకారం, వాగ్దాన ప్రకారం అని మీరు సాక్ష్యం చెప్పేదరుగాక. నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగియుండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితినని అతనికి తెలియజేయగా, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. అతడు వాగు నీరు త్రాగుచూ వచ్చెను. కొంతకాలమైన తరువాత దేశంలో వర్షము లేక నీరు ఎండిపోయెను. 15 వరకు చదువురా. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. అందుకతడు లేచి సారెపతునకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా, ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి, త్రాగుటకై పాత్రతో కొంచెము నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోవుచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకొక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పెను. అందుకామె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్దనున్నవే గాని అప్పమొకటైనా లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలెనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తిననెను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము. అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డకును ఆ అప్పములు చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. ఆమేన్. చూడండి, ఇక్కడ చూస్తే కరువు వచ్చింది, దేవుని వాక్యం ప్రత్యక్షమైంది. అందుకు దేవుని వాక్యం అనండి. పలానా నది దగ్గర వెళ్ళి ఉండమంటే కాకి ఏం తీసుకొచ్చింది? రొట్టె మాంసం. కాకి రొట్టె తీసుకొస్తుందా? మాంసం తీసుకొస్తుందా? దానికి ఇస్తే ఊరుకుంటుందా? నేను చిన్న ఉన్నప్పుడు మా అమ్మ రోటీ చేసింది, చపాతీ చేసింది. ఆ చపాతీ ఎట్లుంటుందంటే మా అమ్మ చేసింది, ఇప్పుడు చపాతీలు ఒకటే ఉంటుంది. అప్పుడు చపాతీలు ఎట్లుంటాయంటే 3-4 పొర్రలు ఉంటాయి.
మంచి ఇంట్రెస్ట్గా తింటున్నా, ఇంట్రెస్ట్గా కాకి వచ్చింది, తీసుకొని వెళ్ళిపోయి. ఆ రోజు నుంచి మళ్ళీ నేను బయట తినలే, ఎప్పుడు లోపలనే తింటా. రొట్టె తినేస్తుంది, మాంసం తినేస్తుంది. అటువంటి కాకుల ద్వారా ఏలియాకు ఆహారం ఇచ్చినాడు. స్తోత్రం చెప్తారా? దేవుని వాక్కు అటువంటిది. ఈరోజు దేవుని వాక్కు మీ వద్దకు వచ్చుతుంది. ఒక దైవజనుడిగా చెప్తున్నాడు, శత్రువుల ద్వారానే మీకు సహాయం దేవుడు చేస్తాడు. శత్రువుల యొద్దనే నీతో సనగడము, గుణుగడము అట్లనే ఉంటుంది, కానీ వాడి ద్వారానే మీకు సాయం కలుగుతుంది. అదే మజా. అది మనకి ఇష్టం ఉండదు, కానీ హల్లెలూయా, నీవు ఆశీర్వదింపబడద్దన్నట్టే ఉంటుంది, కానీ వారి ద్వారానే ఆశీర్వదింపబడతారు. ఎవరు ఆమెనంటలే. మా పెద్దక్క శాంతక్క ముందు హెచ్జిటిలో వర్క్ చేసేది. అంటే 5th 6th క్లాస్ వరకు ఉంటుంది గవర్నమెంట్ది. అందులో ఒక సార్ ఉన్నాడు, ప్రిన్సిపల్ హెచ్ఎం ఉన్నాడు. అక్క ఒక యూనివర్సిటీ నుంచి ఇంగ్లీష్ చదివింది, ఒక చేసింది అనమాట. తను ఇంకొక యూనివర్సిటీ నుంచి చేసినాడు. సో ఇద్దరు ప్రమోషన్స్ పెట్టుకున్నారు. అయితే ఆయన ఏమన్నాడంటే, నాకు వస్తుంది కానీ నీకు అస్సలు ప్రమోషనే రానే రాదు, ఎందుకు ఆ యూనివర్సిటీలో చేసినట్టు అన్నాడు. మా అక్క వచ్చి ఇంటికి వచ్చి ఏడ్చింది. వింటున్నారా? ఏడ్చింది. ఊరికి అనేవాడట, ఏమని, ఇదిగో నీకు రాదు, నీకు రాదు, రాదు, నీకు రాదు అన్నట్టు అనేవాడు. ఒకరోజు ఆఫీసులో ఉండి మాట్లాడుకునేటప్పుడు, ఇదిగో ప్రమోషన్స్ వచ్చినాయి, ఒకసారి ట్రై చేయి, నాకైతే వస్తుంది అన్నాడు. ఒకసారి ట్రై చేయన్నాడు, ఆయనే చెప్పినాడు. మాకు తెలియదు. పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చిందో లేదో రిజల్ట్స్ వచ్చి మేమో ఇంటికి వచ్చింది అదే రోజు. హల్లెలూయా, అది ఆశ్చర్యం. ఇక అన్న, జాషు అన్న, అక్క ఇక పరిగెత్తుకుంటూ వెళ్ళారు. అక్కకు ప్రమోషన్ వచ్చింది, హై స్కూల్ ప్రమోషన్ వచ్చింది. ఎవరి ద్వారా చెప్పినారంటే, ఎవరైతే నీకు రాదన్నాడో ఆయన ద్వారానే చెప్పించినాడు. మీకు ఆశ్చర్యమైందంటే ఆయనకు ఆ ప్రమోషన్ రాలే. ఇప్పుడు కూడా వచ్చిందో కూడా తెలియదు, ఇప్పుడు కూడా రాలేదు. ఇదే ఎంత సైలెంట్ ఉన్నారు కదా. దేవుని పిల్లల పైన ప్రత్యేకమైన దృష్టి, కనుదృష్టి మీ పైన ఉన్నది. చప్పట్లో కూడా దేవుని స్తుతిస్తారా? హల్లెలూయా. రానే రాదు, నీకు రాలే, కానీ వారి ద్వారానే సహాయం చెప్పినాడు. ఇగో ప్రమోషన్స్ మా అక్కకు తెలియనే తెలియదు, అసలు జరుగుతుందని కూడా తెలియదు, అవుతుందని, ఇంటర్వ్యూస్ జరుగుతుందని కూడా తెలియదు. అన్ని జిరాక్స్ వేసుకొని రాత్రి వెళ్ళిపోయారు మా ఇద్దరు. దట్స్ అ మిరకల్. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, దేవుని వాక్ అట్లా చేసేస్తుంది అంతే. శత్రువులతోనే సహాయం చేపిస్తుంది. అక్కడ నీరు అయిపోయింది, ఆహారం అయిపోయింది, నీళ్ళు తాగుతా ఉన్నా, అక్కడ అయిపోయింది. అక్కడ నుంచి ఇంకొక వాక్కు వచ్చింది. ఇగోసారి పెద్ద విధురాలు దగ్గరకు పోతే ఆ అమ్మ ఏం చేసింది, కొంచెం పిండి పెట్టుకుని, కొంచెం నూనె పెట్టుకొని, కొంచెం తిని, నేను కుమారుడు ఏమో కావాలనుకుంది, చనిపోవాలనుకో. చూడండి, దేవుడు కూడా ఈ ప్రవక్త వీళ్ళు ఏమంటాడంటే, చనిపోవాలనుకుంటూ కొంచెమే ఉంది, అది నాకు ఇయ్యి అంటున్నాడు. ఒకవేళ నేనే ఆ పొజిషన్లో ఉంటే అంత ధైర్యం నాకు జాలుతుందా? నేను మీ ఇంటికి వచ్చిన లాస్ట్ చికెన్ ముక్క ఉంది, 2 ముక్కలు ఉన్నాయి, మీ పిల్లవానికి పెడుతున్నారు, నేను వచ్చి ఆ 2 ముక్కలు కావాలన్నా, ఎవరు నవ్వుతలేరు, ఇస్తారా? మీ పిల్లోడు ఏడుస్తున్నాడు ఆకలికి. అమ్మో నేనేం అడగనమ్మా, కొంతమంది అట్టనే చూస్తారు, నాకు భయం అవుతుంది. నేను ఏలే పొజిషన్, అమ్మో ఏమనుకుంటాను, కానీ దేవుని వాక్ వచ్చింది, వెళ్ళాడు, అదే విశ్వాసం. చూడండి,
యెహోవా కొరకు ఎదురు చూడాలంటే దేవుడు నీతో మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు క్రియలు లేని విశ్వాసం ఏమై ఉన్నది? మృతతులము అంటున్నాడు. దేవునితో మాట్లాడాడు, క్రియరూపంగా చేసినప్పుడే. ఇక్కడ ఏలియా దేవుడు మాట్లాడాడు, ఇగో ఆ నది దగ్గరికి వెళ్ళు, నేను నిన్ను పోషిస్తా. వెళ్ళాడు విశ్వాసముతో. మళ్ళా అక్కడ అయిపోయింది. అక్కడి నుంచి ఇదిగో ఒక పలానా విధువారాల దగ్గరికి వెళ్ళు, నేను నిన్ను పోషిస్తా. వెళ్ళాడు. కొంచెం ఉంది, అది నాకు ఇయ్యి అన్నాడు. ఆ తల్లి కూడా మొత్తం ఇచ్చేసింది. అది విశ్వాసం అంటే. వారు కుటుంబస్తులు ఏలియాతో పాటు ఇంటి చుట్టుపక్కకు ఉన్న వారందరూ కూడా ఆ కరువులో సమృద్ధిగా రొట్టె తిన్నారంట. దేవునికి స్తోత్రం చెప్తారా? మీరు ఏదైతే దేవునికి ఇచ్చుచున్నారో మీరు మీ కుటుంబము సమృద్ధిగా ఉంటుంది. లేమి అనేదే ఉండదు. ఈరోజు నాకు తెలుసు కొంతమంది ఇంటిలో బియ్యమే లేవు, వింటున్నారా? ఆహారం చేసుకోవడానికి ఏమీ లేదు, బ్యాంకులో డబ్బే లేదు. ఒక దైవజనుడుగా చెప్తున్నాను, మీకు సమృద్ధిగా ఉండునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్తారా? ఒకసారి ఒకరి ఇంటికి వెళ్ళి ఏం చెప్పానంటే, దేవుడు మీకు సమృద్ధి ఇస్తానన్న. అదే నెక్స్ట్ డేనో రెండో రోజు ఆయన జాబ్ పోయింది. వింటున్నారా? అన్న జాబ్ పోయింది. ఫోన్ చేసి, ఇగో జాబ్ పోయిందన్న, నాకు ఎట్లుంటుంది? నేనన్నా ఏం కాదన్నా, దీనికంటే పెద్ద జాబ్ వస్తుందన్న. దగ్గర 7-8 నెలలు ఆయనకు జాబే రాలే. నేను సమృద్ధి అన్న తర్వాత నాకు డుగు. కానీ ఒక మాట చెప్పాడు, ఈ 7-8 నెలలు నేను జాబ్ చేసిన కంటే ఎక్కువగా సమృద్ధిగా ఉన్నా అని చెప్పాడు. హల్లెలూయా. మనం ఏమనుకుంటామంటే, నేను కష్టపడతా, నేను ఇస్తా, నేను అంటాం. నువ్వు ఎంత కష్టపరిచినా మనం పిల్లలము, తండ్రి మనను పోషిస్తున్నాడు. హల్లెలూయా. నేను కాదు, దేవుడు నిన్ను పోషిస్తున్నాడు అనే పిల్లలమై ఉన్నాం. తండ్రికి ఒకసారి చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? హల్లెలూయా. ఈరోజు మీరైతే దేవునికి ఏదైతే ఇస్తా ఉన్నారో, ఏదైతే దశంభాగాలు దేవుడికి ఇచ్చుచున్నారో, దేవుడు మీకు సమృద్ధిగా ఇచ్చునుగాక. మీ అవసరతలన్నీ దేవుడు తీర్చబడునుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్తారా? ఎప్పుడైతే మనం దేవునికి ఇవ్వాల్సింది ఇచ్చినప్పుడు పట్టజాడనంత విస్తారమైన ఆశీర్వాదాలతో నింపబడతాం. ఆ ఆశీర్వాదాలకు దేవుడు కంచె వేసి కాపాడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? ఆమేన్, హల్లెలూయా. అదే విధముగా చిన్న ఒక సాక్ష్యం కూడా చెప్తా బాబు. నామానికి స్తోత్రములు. మరి సమయం ఇచ్చిన అయ్యగారికి మీ అందరికీ నా వందనాలు. నా సాక్ష్యం ఏమిటంటే, మరి ఆగస్టు నెల 23వ తారీఖు రోజు మా బాబుకి కరెంట్ షాక్ కొట్టింది. ఈ పక్క భాగం మొత్తము ఇక్కడ వరకు కాలింది. ఈ ఎడమ కాలు మొత్తం కింది వరకు కాలిపోయింది. రోజు ఉదయకాలము మా పాపకేమో ఈ ఎడమ భాగంలో నొప్పి, వాపు అంట. ఈ మధ్యాహ్నం తర్వాతనేమో ఈయనకు జరిగింది. కానీ దేవుడైతే మరి ఎంతగానో కాపాడి నా బిడ్డలు ఇద్దరిని సజీవ లెక్కలో ఈ సన్నిధిలో నిలబెట్టినందుకు నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇంకో విషయం ఏమిటంటే, మేము ఐసీలో 15 రోజులు ఉండాలి. కానీ అక్కడ డాక్టర్ చెప్పినప్పుడు నేను ఏడిచిన, ఎందుకు ప్రభా మాకు ఈ బాధ, ఎందుకు ఇంత నరకం చూపిస్తున్నావని నేను ఎంతగానో ఏడిచినప్పుడు దేవుడు నాతో మాట్లాడిండు. అమ్మ భయపడకు, నేను నీకు తోడై ఉన్నానని. నేను ఈయన విషయంలో పోతున్న రోజు కూడా నేను అన్నకి ఫోన్ చేసి, అన్న మరి ఇట్లా ఉంది సంగతి అని నేను ఫోన్ చేసినప్పుడు, అక్క నువ్వు ఏం బాధపడకు, ప్రార్థన చేస్తా అని అన్న నాతో మాట్లాడుతున్నప్పుడే దేవుడు మాట్లాడుతుండు, భయపడకు నేను నీకు తోడై ఉన్నాను అని. కానీ దేవుడు ఎంతగానో కార్యం చేసిండు. వారం రోజులకే డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించేసిరు వాళ్ళు. ఈ విషయంలో నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత 10 రోజులకి ఇక్కడ డాక్టరు, ఎప్పుడు నేను చూపించుకునే డాక్టర్ని పిలిపించి నేను చూపించినప్పుడు భయపట్టిండు ఫస్ట్ చూసి. ఎందుకంటే బట్టలు లేకుండా ఉన్నాడు, మొత్తం చర్మం లేకుండా ఉన్నాడు. ఒక పక్క నీరు కారుతుంది, ఒక పక్క రక్తం కారుతుంది. ఏమైంది
వాడు కూడా భయపట్టిండు, తింటలేడు, పడుకోరా అంటే పడుకుంటలేడు, కుర్చీలో కూర్చొనే ఉన్నాడు. ఎంతగానో ఇద్దరము ఏడుస్తున్నాము లోపల, ఒకరి కన్నీరు ఒకరు బయటకు కనిపిస్తలేదు. నేను భయపట్టినా, ఏంది ప్రభా నా బిడ్డల్లో 4 నెలలు నేను ఇలాగే ఉంచుకోవాలా అని నేను భయపట్టి ఏడుస్తున్నప్పుడు దేవుడు నాతో మళ్ళా మాట్లాడిండు, భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. ఈ రోజుకి 1 నెల 12 రోజులు గడిచింది. నేను 1 తారీఖు రోజు కూడా నేను సన్నిధికి తీసుకొచ్చుకున్నా, నా బిడ్డకు బట్టలు వేసుకోగలుగుతున్నా. నేను డాక్టర్ దగ్గరికి మళ్ళీ తీసుకుపోయినప్పుడు కూడా చూసి ఆశ్చర్యపోయిండు, అరే 4 నెలలు టైం పడుతుందని నేను చెప్పినరా, కానీ ఇంత తొందరగా నువ్వు మంచిగా ఇక్కడ దాకా వచ్చినావు అంటే మీ అమ్మోళ్ళ పుణ్యమేరా అది అని వీనితో మాట్లాడినప్పుడు ఎంతగానో సంతోషం అనిపించింది. నేను ఒకటే అనుకున్నా, నా దేవుడు నా బిడ్డను నిలబెట్టుకున్నాడు అని. ఇంతవరకు నిలబెట్టుకున్నందుకు దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుడి నామానికి స్తోత్రం కలుగునుగాక. అందరం ఒకసారి చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తామా? బిగ్గరగా చప్పట్లు కొడదాం. ఆమేన్, హల్లెలూయా. మేము కూడా వారి ఇంటికి వెళ్ళినప్పుడు నాకు కూడా భయం వేసింది. ఇంకా స్టార్టింగ్ ఎట్లుంటుందో నాకు తెలియదు. 4 నెలలు అన్నారు, కానీ 1 నెల 12 రోజులకే దేవుడు సంపూర్ణంగా స్వస్థత వచ్చి ఈరోజు సాక్షిగా దేవుడు నిలబెట్టి ప్రార్థన, స్వస్థత, విడుదల, అనేక గొప్ప కార్యాలు చేస్తారు. పట్టుదలతో ప్రార్థన చేయండి, గొప్ప మేలుతో దేవుడు మిమ్మల్ని తృప్తిపరచునుగాక. ఆమేన్. బయట వర్షం పడినట్టు మీ పైన ఆశీర్వాదం యొక్క వర్షం పడునుగాక. ఓకే, ఇట్స్ ఓకే, మంచిది మంచిది మంచిది. అందరం లేచి నిలబడదాం. మంచిది, లేచి నిలబడదాం. థ్యాంక్ యూ జీసస్. అందరం 2 చేతులే. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా, అంత చెప్పలకూడదు. నీకే సాధ్యము. ఆమేన్. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే. అందరూ కలిసి మరొకసారి. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యము. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, సర్వోచ్చం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకున్న. అందరము కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యము. ఆమేన్.
యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము ఆమేన్ యేసయ్యా యేసయ్యా నీకే మీ జీవితంలో యేసయ్యా నీ కుటుంబంలో నీ యొక్క పనిలో నీకే సాధ్యం ఏదైనా యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. ప్రభువా వారి జీవితంలో ఊహించలేని కార్యములు జరుగునుగాక. ఇప్పుడే వారి శరీరములో స్వస్థత కలుగునుగాక. కొంతమంది వెహికల్ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఈ నెల దేవుడు నూతనమైన వెహికల్ దేవుడు ఇచ్చునుగాక. ప్రమోషన్స్ వచ్చునుగాక. ఇంక్రిమెంట్ అవునుగాక. మీ అవసరతలు తీర్చబడునుగాక. కొంతకాలం నుంచి దేవుని ఎదుట వేచి ఉన్నాడు, ప్రార్థిస్తున్నాడు. ఈ నెలలో దేవుడు మీకు జవాబు ఇచ్చుచున్నాడు. దేవుడు కొంతమందిని గణపరచుచున్నాడు. కొంతమందిని దేవుడు లేవనెత్తుతున్నాడు. ఎక్కడైతే అవమానపడ్డావో అక్కడనే దేవుడు నిన్ను లేవనెత్తుతున్నాడు. దేవుడు స్వస్థపరుస్తున్నాడు. నేను కొంతమందిని నోరుని తాకడమును చూస్తున్నాను. దేవుడు ఆయన అగ్ని ఏ విధంగా అయితే యెషయా అగ్ని ఆ నాలుక మీద తాకిందో ఆ విధంగా అగ్ని అనేది మీ నాలుక మీద తాకుతుంది, మీ పెదవులపై తాకుతుంది. అగ్ని పరిశుద్ధాత్మ అగ్ని చేత నింపబడేదరుగాక. పరిశుద్ధాత్మ అగ్ని చేత నింపబడేదరుగాక. బలము పొందెదరుగాక. శక్తిని పొందెదరుగాక. మీరు చేయుచున్న పని ఆశీర్వదింపబడునుగాక. మీ ప్రయాణాలన్నిటిలో దేవుని దూతలు మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఎక్కడికి వెళ్ళినా మీరు ఆశీర్వదింపబడేదరుగాక. దేవుని సన్నిధి మీకు తోడుగా ఉండి నడిపించునుగాక అని ప్రతి ఒక్కరిని ప్రభువా యేసు రక్తకోటలో భద్రపరచుతున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ సావాసం ఈ కూడి వచ్చిన వారందరికీ దేవుడు తోడుగుని నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. యేసు నామములో సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్.